నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. దాదాపు 19 సంవత్సరాల తర్వాత 'ఆయిషా మీరా' హత్య కేస్‌కైతే ఒక ముగింపనేదొచ్చిందండి. 2007లో ఆయేషా మీరాని ఎవరో హత్య చేసి చంపేశారు హాస్టల్ గదిలో. 2007 నుంచి 2026 వరకి ఎన్నో ఇన్వెస్టిగేషన్‌లు, ఎంతోమంది కమిషనర్ల ఆఫీసులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సిట్ ఏర్పాటు చేసింది. తర్వాత సీబీఐ ఎంక్వైరీ. ఫైనల్‌గా అయితే సీబీఐ అనేది హైకోర్ట్‌కి ఫైనల్ రికార్డ్ అనేది సబ్మిట్ చేసింది. సో, ఆయేషా మీరా హత్య చేసిన నిందితుడైతే ప్రాపర్ ఎవిడెన్స్, ప్రూఫ్స్ ఎలాంటి ఆనవాళ్ళైతే మాకు దొరకలేదు. అక్కడ హత్య జరిగినట్టు, ఆమెను చంపినట్టు ఎలాంటి మాకు ప్రూఫ్స్ అయితే దొరకలేదు అని చెప్పేసి ఒక ఫైనల్ వర్డిక్ట్ అనేది హైకోర్ట్‌కి ఇవ్వడం జరిగింది. సో, హైకోర్ట్ అయితే మొత్తానికి కేసునైతే క్లోజ్ చేసింది. సో, ఫైనల్‌గా అసలు ఈ ఆయేషా మీరా ఎవరు? హత్య ఎప్పుడు జరిగింది? ఇంతకెవరు చంపారు? వాళ్ళ పేరెంట్సు ఇప్పటివరకు కూడా చాలా పోరాడారు. ఒకసారి బ్రీఫ్‌గా కొన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రండి. ఆయేషా మీరా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక లేడీ. జీవితం మీద ఎన్నో ఆశలు, ఎన్నో కలలు. ఫార్మసీ చదివి ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి తన ఒక కల. కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని ఫ్యామిలీని పోషించాలనేది తన కల. కానీ ఆ కల మాత్రం కలగానే మిగిలిపోయిందండి. ఒకసారి బ్యాక్ టు స్టోరీ చూసుకున్నట్లయితే ఆయేషా మీరా చదువు నిమిత్తం కృష్ణా డిస్ట్రిక్ట్‌లోని ఇబ్రహీంపట్నంలో ఒక దుర్గా హాస్టల్‌లో జాయిన్ అయింది ఫార్మసీ చదవడానికి. అక్కడ కొంతమంది చుట్టుపక్కల ఉన్న హాస్టలర్స్‌లో విద్యార్థులు, కాలేజ్ ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. కొన్ని రోజులు బాగానే నడిచింది. బట్ ఏమైందేమో గానీ సడెన్‌గా ఒకరోజు తెల్లవారుజామున నైటు ఎవరో అగంతకుడు అంటే ఒక తెలియని వ్యక్తి హాస్టల్‌లోకి తప్పుడు మార్గంలో వచ్చి, అడ్డదారిలో వచ్చి హాస్టల్‌లో ఉన్న తనను అంటే రూమ్ అనేది హాస్టల్‌లో ఉన్న రూమ్ క్లోజ్ చేసి లోపల నుంచి తెరిచే ఉందంట. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసినాయి. ఆ గది తెరుచుకొని ఆయేషా మీరాని లాక్కెళ్ళి తల మొత్తం పగలగొట్టి బాత్రూమ్ వరకు ఈడ్చుకొనెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడు. ఆ విషయము మొత్తానికైతే పేరెంట్స్‌కి చేరవేశారు. ఆ వార్త అనేది. పేరెంట్స్ ఇన్సిడెంట్ జరిగిన చోటుకు రావడం జరిగింది. 2007లో జరిగిందండి ఇది. మీకు ఇప్పటి నుంచి కొన్ని డేట్స్ అనేవి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 2007 డిసెంబర్ 27న హత్యకు గురయింది. తెలియని వ్యక్తి వచ్చి తల పగలగొట్టి అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. మొత్తానికైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండే అప్పుడు 2007 కదా, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ ఇయర్ వైజ్గా ఏం జరిగింది ఏంటని క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వగానే 2008లో అంటే 2007 డిసెంబర్ 27కి హత్యకు గురైతే 2008 మార్చ్‌లో గుర్విందర్ సింగ్ అనే ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. అతనిపై కొన్ని ఆరోపణలున్నాయి. ఈ హత్య చేసింది అతనే అని చెప్పేసి సారీ. హత్య చేసింది అతనే అని చెప్పేసి కొంతమంది వాంగ్మూలం ఇస్తే పోలీసులు తనని కస్టడీలోకి తీసుకొని విచారణ చేయడం జరిగింది. ఇంకా తన దగ్గర కూడా ప్రాపర్ ఎవిడెన్స్ తనే చంపినట్టు ప్రూఫ్ లేకపోతే తనని రిలీజ్ చేసి మళ్ళీ 2008 ఆగస్టు 17న సత్యం బాబుని అరెస్ట్ చేశారు ఆరోపణ కేసులో. తన నుంచి అన్ని వాంగ్మూలం తీసుకొని ప్రాపర్ ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తన నుంచి తీసుకొని 2010 సెప్టెంబర్ 29న అంటే 2008 నుంచి 2010 వరకు 2 ఇయర్స్ కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే ఈ గ్యాప్‌లో ఏమైందనే మనకు తెలీదు. మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో, ఆ ఇన్వెస్టిగేషన్ గ్యాప్‌లో మొత్తానికైతే అతనే నిందితుడు. ఆయేషా మీరాని చంపింది సత్యం బాబే అని చెప్పేసి 2010 సెప్టెంబర్ 29న ట్రయల్ కోర్ట్ అనేది అరెస్ట్ చేయడం లైక్ జీవిత ఖైదు అనేది ఏసేసిందండి. 2010 సెప్టెంబర్ 29న
లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదు అనేది ఇచ్చేసింది మొత్తానికైతే. సో, అక్కడి వరకు బాగానే ఉంది. 2014 అక్టోబర్‌లో విజయవాడ హైకోర్ట్‌లో కొన్ని రికార్డ్స్ అనేవి ధ్వంసమయ్యాయి. అంటే ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి రికార్డ్స్ అన్ని ధ్వంసం చేసేసాడు. అంటే అందులో ఎన్ని ఆధారాలుంటాయి తెలుసా? ఆయేషా మీరా చనిపోవడానికి గల కారణాలు, వాంగ్మూలం, ఎవిడెన్సు, ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కొన్ని ఎవిడెన్సెస్ అన్నీ గూడా రికార్డ్స్‌లో ఉంటాయి. అవి గూడా మిస్ జేశారు ఎవరో. సో, 2017 మార్చి 31న ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ అన్నీ ధ్వంసం చేశారు గాబట్టి 2017 మార్చి 31న అరెస్ట్ చేసిన సత్యం బాబుని నిర్దోషిగా రిలీజ్ జేశారు. 2010 నుంచి 2017 అంటే దాదాపు 7, 8 సంవత్సరాలు జీవిత ఖైదు అంటే జైల్‌లో ఉండి 2017లో నిర్దోషిగా బయటకొచ్చాడు. మన ప్రజాస్వామ్యం ఇలా ఉంది మరి. సో, అక్కడి వరకు బాగానే ఉంది. సో, తర్వాత 2017 అండి. 2017 ఆగస్టు 4 తారీఖు సిట్ బృందాన్ని అరేంజ్ చేసింది మళ్ళీ. తన పేరెంట్స్ పోరాడుతూనే ఉన్నారు. మా కూతురికి ఒక జస్టిస్ జరగాలి. ఒక న్యాయం జరగాలి. తన మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి కోర్ట్‌ల చుట్టూ, హైకోర్ట్‌ల చుట్టూ ఇంకా కోర్ట్‌ల మీద నమ్మకం లేక సిట్ బృందాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని రంగంలోకి దింపింది. వాళ్ళు గూడా సేమ్ పోలీసులు ఎవరైతే ఆ కేస్‌ని హ్యాండిల్ చేశారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ జేయడము, హాస్టల్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ జేయడము, ఇవన్నీ జరిగాయి. తర్వాత 2018 ఫిబ్రవరి 6న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇంక మొత్తానికైతే సిట్ బృందం అనేది. ఇంక 2018 నవంబర్‌లో వాళ్ళతోని చేతగాక వాళ్ళు గూడా ఏం చేశారంటే సిట్ బృందం అనేది, మేము గూడా ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్ చేశాము. ఇందులో గూడా ఎలాంటి మాకు ఎవిడెన్స్ అనేది దొరకలేదు. ఆయేషా మీరాని ఎవరు చంపారనేది ఎలాంటి ఎవిడెన్స్, ప్రాపర్ ప్రూఫ్స్ గూడా లేవు. ఆ టైంలో సీసీ కెమెరా హైకోర్ట్‌లో ఉన్న రికార్డ్సే ధ్వంసం చేసిన వాళ్ళు సీసీ కెమెరా, దొంగ సాక్షుల్ని అరేంజ్ చేయడంలో అది ప్రత్యేకత అది గదా! ఇంక మన చేతుల్లో లేదు. సిట్టు బృందం గూడా ఫెయిల్ అయిందండి నిందితుడిని పట్టుకోవడానికి. మొత్తానికి సిట్టు బృందం ఏం చేసిందంటే సీబీఐ వాళ్ళకి అప్పగిచ్చేసింది కేసనేది. 2018 డిసెంబర్‌లో సీబీఐ ఏం చేసిందంటే 2 కేసులేసింది. ఒకటి ఆయేషా మీరా అనేది చంపినోళ్ళ మీద ఒక కేసు. విజయవాడ కోర్ట్‌లో రికార్డ్స్ ధ్వంసమైనందుకు ఇంకొక కేసు. ఇట్లా 2 కేసులు ఆల్రెడీ క్రమంలో జరుగుతా ఉన్నాయి. ఆల్రెడీ విచారణలో ఉన్నప్పుడు రికార్డ్స్ ధ్వంసం అవ్వడం పెద్ద కష్టం అది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్‌గా అర్థమవుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది. ఇంక 2019 నుంచి 2025 అంటే మధ్యలో 2008 మళ్ళీ మీకు చెప్తాను. 2019లో ఏం లేదండి. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం సీబీఐ వాళ్ళు ఏం చేశారంటే 2019 డిసెంబర్ 14న ఎక్కడైతే ఖననం చేశారో అంటే ఎక్కడైతే సమాధి చేశారో ఆయేషా మీరాని తన యొక్క డెడ్ బాడీ యొక్క అస్థికలు ఉంటాయి కదా! అస్థికలు తీసుకొని రీపోస్ట్ మార్టంకి మళ్ళీ తీసుకున్నారు. విచారణ ఫస్ట్ నుంచి చేయాలని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంకా అప్పుడు తీసుకున్న అస్థికలు 2026 వరకి టిల్ డేట్ వరకి గూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా ఫైనల్‌గా అయితే 2025 జనవరి 20 తారీఖున సీబీఐ గూడా కొట్టిపారేసింది. ఆయేషా మీరా హత్య కేస్‌కి అగైనెస్ట్‌గా ఏ నిందితుడు మాకు దొరకలేదు. ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. చూసిన ప్రత్యక్ష సాక్షులు గూడా ఎవ్వరు లేరు. ఈ కేసు చెల్లదు అని జెప్పేసి కేసు ముగించింది. ఇంకా 2026 ఫిబ్రవరిలో పర్టిక్యులర్ డేట్ 20కి సీబీఐ కోర్టు హైకోర్టుకి చెప్తే హైకోర్టు అనేది కేసు మూసేసిందండి. ఆయేషా హత్య కేసు అయితే దేవునికే తెలియాలండి నిజంగా. తనను చంపిందెవరు? నెత్తి పగలగొట్టి అత్యాచారం చేసిందెవరు? చనిపోయిన ఆయేషా మీరాకి, చంపిన దోషికి ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి. చాలా ఘోరమైన పరిస్థితి అండి. అంటే మన చావుకి మనం ఎందుకు చచ్చామని ఒక ప్రాపర్ రీజన్ లేకుండా చస్తున్నాం చూడండి. అది చాలా ఘోరమైన పరిస్థితి. తల్లిదండ్రులకు నరకం. ఇన్ని రోజులు అంటే 19 సంవత్సరాలు టైం పట్టింది. దోషి ఎవడు? నిందితుడెవడు? తల్లిదండ్రుల ఘోష మామూలు ఘోష గాదు. ఆప్యాయంగా, ప్రేమతోని పెంచిన ఒక కన్న కూతురు చనిపోయింది. సరే చనిపోయి ఎందుకు చనిపోయిందని తెలుసుకోవాలన్న ప్రాపర్ ప్రూఫ్స్ నిందితుడిగా బయటకు దొరకలేదు. అసలు చంపిందెవరంటారు జెప్పండి?
పోలీసులు మారారు, రాజకీయం మారింది. అంటే ప్రపంచం మొత్తం రెండిటి మీద నడుస్తుంది. ఒకటి డబ్బు, ఒకటి రాజకీయం. అదే ప్రియాంక రెడ్డి అండ్ నిర్భయ కేసులో నిందితులొచ్చేసి నిరుపేదలు గాబట్టి, వాళ్ళని ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని ఎన్‌కౌంటర్ జేయడము, ఉరిశిక్ష చేయడం ఇవన్నీ జేశారు. ఇలాంటి క్రైమ్ సీన్స్‌లో అంటే నాకు దెలిసి 'ఆయేషా మీరా' కేసులో ఎవరైనా రాజకీయ నేత కుమారులైన ఉండాలి, కొడుకులైన ఉండాలి. అంటే ఒక పెద్ద కుటుంబంకి సంబంధించిన వ్యక్తులైతే న్యాయం జరగదా వాళ్ళకి? సాక్షుల్ని, దోషుల్ని తారుమారు జేయడం ఈజీ వాళ్ళకు. డబ్బుతోని కొనేస్తారు గదా! వాళ్ళు డబ్బుతోని కొన్నా గూడా మనం చట్టం అంటే ఒక కోర్ట్‌లని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని మనం పోలీసుల దగ్గరికెళ్తే పోలీసులు గూడా మాట మార్చడము, మాకు సంబంధం లేదని తిప్పడము. ఇది ఎంతవరకు కరెక్టే అనిపిస్తుందో నాకర్థం గావట్లేదు. 19 సంవత్సరాలంటే నా లైఫ్‌లో ఇలాంటి ఒక కేసు అంటే ఇలాంటి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఒక అమ్మాయిని హత్య జేయడము, ఆ హత్యను కప్పిపుచ్చడానికి ఎంతోమంది కష్టపడడం. అంటే ఎవరిని కాపాడడానికి? నిందితుడిని కాపాడడానికా? దోషిని కాపాడడానికా? ఇప్పుడు భూమి మీద తప్పించుకోవచ్చు. బట్ దేవుడంటూ ఒకడున్నాడు గదా! అక్కడ తప్పించుకుంటారా? ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది గదా! దేవుడు అన్నీ జూస్తుంటాడు. కానీ బాధాకరమైన విషయం ఏందంటే 19 సంవత్సరాలైనా గూడా నిందితుడు దొరకలేదు అంటే నమ్మశక్యం అనిపించట్లేదండి. అంత పెద్ద హాస్టల్‌లో, దుర్గా హాస్టల్‌లో సెక్యూరిటీ ఉంటాడు. ఒక లేడీస్ హాస్టల్‌లో చుట్టుపక్కల విద్యార్థినులు, ఫ్రెండ్స్ ఉంటారు. వార్డెన్ ఉంటారు. అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా గూడా ఒక నిందితుడు ఈజీగా డోర్ ఓపెన్ చేసుకొని ఆయేషా మీరాని లాగి నెత్తి పగలగొట్టి హత్యాచారం చేశాడంటే వాడికెంత ధైర్యం. చుట్టుపక్కల ఒక శబ్దమైన ఉంటుంది. వాళ్ళ తల్లి మాట్లాడుతున్న మాటలేంటంటే కొంతమంది ఆరోపణలు చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమే అంటే ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందో లేదో తెలీదు గానీ, వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ముమ్మాటికి నాకు కొంతమంది మీద డౌట్ ఉంది. వాళ్ళే చేశారని చెప్పేసి బలంగా మాట్లాడుతుంది. చాలా మందికి ఇంటర్వ్యూ గూడా చూసుంటారు ఆల్రెడీ. ఆమె ఏమంటుందంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సన్స్ వల్లనే నా కూతురు చనిపోయింది. సాక్షుల్ని తయారు చేశారు. ఉన్న ఎవిడెన్స్‌ని ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులను భయపెట్టారు. ఇంకొక విషయం ఏందంటే 'సత్యం బాబు' అని చెప్పేసి 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు గదా! అతను గూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేశాడు. నా కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేశారు, భయపెట్టారు, డబ్బుతో మభ్యపెట్టారు. మా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ కేసులు జైలు శిక్ష అనుభవించాల్సొచ్చింది. నేను అమాయకుడిని అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇంకా భగవంతుడికి తెలియాలండి. ఇందులో జరిగిన రహస్యం ఏంటి? న్యాయం ఏంటి? న్యాయ దేవత కన్ను మూసుకుందో లేదో నాకు తెలీదు గానీ హ్మ్. చట్టం అనేది అందరిని ఈక్వల్‌గా చూడాలి గదా! డబ్బున్నా లేకపోయినా మనిషిని మనిషిలాగా జూసి అన్యాయానికి అరికట్టండి మీరు. ఇన్‌జస్టిస్ అనిపిస్తుంది నాకైతే. ఒక అమ్మాయిని నెత్తి పగలగొట్టి చం చంపింది ఒక వ్యక్తి అని తెలుసు. ఆ వ్యక్తి ఎవరు అని కనుక్కోవడానికి 19 సంవత్సరాలు టైం పడుతుందా? నాకు చట్టాల మీద గూడా నమ్మకం పోతుందండి. అంటే ఇంత ఈజీగా సీబీఐ వాళ్ళని, పోలీసులని, కమిషనర్‌లని, దొంగ దోషులని, తర్వాత దొంగ సాక్ష్యాలు ఇంతమందిని అరికట్టొచ్చు. అంటే ఇలా చేంజ్ చేయొచ్చు డబ్బుతోని. అలా వచ్చిన డబ్బు ఎన్ని రోజులుంటుందండి? సో, మొత్తానికైతే ఇదండి. అంటే ఫైనల్‌గా మీకు చెప్పాలని జెప్పేసి ఈ వీడియో జేయాల్సొచ్చింది. కొంతమంది తెలియని వాళ్ళకి తెలుస్తుందని జెప్పేసి. సో, మరిన్ని కొత్త వీడియోలకైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.